ఇది కిల్లాకి వెళ్ళే మార్గము. త్రీ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి పైకి. ఇది కూడా 10 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉండింది అనమాట పోర్టు. ఇది కూడా పెద్ద పోర్టే. ఈ సంవత్సరం మొత్తం ఆంధ్రప్రదేశ్. हाँ भाई बैठो तो अरे बैठो बैठो ना 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 ऐसा ही कैसे ओके तो नहा तो नहीं आए हो वीडियो क्या हो हाँ वीडियो बनाते हो क्या यस हाँ बनाओ यार निकल जाओगे सीधे बता रहा हूँ आप ऊपर मिलते हैं भैया आपकी क्या मदद कर सकते हैं ट्रैवलिंग में क्या मदद करें हम भी आ रहे हैं कैमरे में या आपका यूट्यूब चैनल है क्या यस किस पे है भैया सोलो राइडर सुभाष. तो आप हिंदी नहीं बोल सकते क्या हाँ थोड़ा 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 हिंदी बोल सकते हो तो यार हम आपको फॉलो कर लेते हैं आपके थोड़े बहुत तो फॉलोअर्स बढ़ेंगे ना. कहाँ से आ रहे हो आंध्र प्रदेश से. तो आप हमें उससे यूट्यूब चैनल पे ले क्या आपके इस कैमरे में दिख रहे हैं हम. यस हाय गाइस आप भैया को सपोर्ट करो और भैया आंध्र प्रदेश से जयपुर तक साइकिलिंग करके आ गए हैं. लाइक शेयर सब्सक्राइब. థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాద్. ఇవ్వు అనమాట ఇక్కడ నుంచి. ఇది చాలా అద్భుతంగా ఉంది. అంతా పచ్చ పచ్చగా ఉంది. ఇంకా కిలోమీటర్న్నర వెళ్ళాలి నేను. ఇది అమ్మాయి టెక్క ఈ ఆడబట్టిన ఏమండి చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ మటుకి. ఇక్కడ చాలా పచ్చదనంగా ఉంది మొత్తం. చూడండి అసలు ఏ రకంగా విప్పిందో. చాలా అద్భుతంగా ఉంది చూడటానికి. ఇక్కడ కూడా ఒకటి విప్పింది. సో ఇది కోటకి వెళ్ళే మార్గం, మెయిన్ ద్వారం అనమాట. సో చూస్తున్నారు కదా తప్పలధార 150 అడుగులు హైట్లో ఉందన్నమాట. చూడటానికి చాలా అద్భుతంగా ఉంది కదా. సో ఓ మై గాడ్, నేను ప్రజెంట్ అయితే పోర్ట్ లోపల ఉన్నాను. చూడటానికి చాలా అద్భుతంగా ఉంది తప్పలధార. ఇది కూడా ఒక 25 కిలోమీటర్ల దూరంలో విస్తరించిన పోర్ట్ అనమాట. ఇది కూడా ఇదే లాస్ట్ పోర్టు, జైపూర్ పోర్ట్ అనమాట. ఇంకా ఇప్పటి వరకు 5 పోర్టులు చూద్దాం, ఇది 6వ పోర్టు, లాస్ట్ పోర్టు. సో చూస్తున్నారు కదా ఎంత పెద్ద పోర్టు ఇది. సో మనకి ఎక్కడ లేనిది ఏంటంటే రాజపుత్రుల్లో అత్యధికంగా ఫిరంగులు వాడిన వారిలో ఇది కూడా ఒకటి. సో నీకు ప్రజెంట్ అయితే చూపిస్తున్నాను. ఇండియాలో ఉన్నటువంటి ప్రజెంట్ అయితే పెద్ద ఫిరంగి ఏదైతే ఉందంటే ఇది ఒక్కటే. అసలు చూస్తున్నారు అసలు ఎంత పెద్దగా ఉండేది. మై గాడ్, ఇట్స్ క్రేజీ. అంతా ఐరనే, ఇనపది, గాన్లు కూడా ఇనపియే.
సో ఇది 1720లో నిర్మించడం జరిగిందన్నమాట. వంద టన్నులు క్రేజీ. సో మనం ప్రజెంట్ అయితే మనం కోట లోపల ఉన్నాం కదా. సో వీటిని ఎప్పుడైనా చూసారా, ఏ కోట్లో అయినా కానీ ఈ విధంగా మనకి అమర్చుంటారన్నమాట. సో ఇందులో నుంచి మనం బాణాలు ఇచ్చేసేవాళ్ళు. సో కింద సైనికులు ఎవరైనా వస్తే బాణాలు కానీ, లేకపోతే లిక్విడ్ ఆయిల్. సో అప్పట్లో ఆయిల్ అనేది చాలా కోట ఎక్కకుండా జారటానికి చాలా ఉపయోగపడేది అనమాట. సో దానికి ఉపయోగించేవాళ్ళు అనమాట. సో ఇలా కోట చుట్టూరు ఈ విధంగానే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఇంకో, సో ఇది కూడా ఒకటి ఆయిల్. సో ఇది కూడా ఆయిల్ వేయడానికి ఉపయోగించేవాళ్ళమాట. సో కోట ఇంకొంచెం ముందరికి వెళ్తే మనకి మొత్తం గోల్డెన్ కలర్లో ఉంటుంది అనమాట. సో ఇవి రాజపుత్రులకు సంబంధించిన కోటలన్నీ కూడా ఇదే విధంగా ఉంటాయి. సో చూడటానికి చాలా అద్భుతంగా ఉంది కదా. సో ఇది కూడా ప్రజెంట్ ఉన్నటువంటి రాజపుత్రుల కుమారులు, వారసులు, వాళ్ళే దీన్ని పోర్ట్ని రన్ చేసుకుంటున్నారు. కేవలం ఒక చిత్తూరు గడ కుమ్మలగడ్డ మటుకే భారతదేశం అంటే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ రన్ చేస్తుంది. మిగిలిన 4 కోట్లను కూడా సో వాళ్ళ యొక్క వారసులు రన్ చేసుకుంటున్నారు. చూస్తున్నారు. సో ఎంత అద్భుతంగా శిలా నైపుణ్యం కాదులే కోట నిర్మాణం ఉందో, ఎక్కడానికి వీలు లేకుండా ఉందన్నమాట ఇది. సో ఇక్కడ ఉన్నటువంటి హైట్ పిల్లర్ ఇదే. సో ఇందులో నుంచి ఇక్కడ పరిపాలించే రాజు యొక్క చిహ్నం అన్నమాట. అది రాజపుత్రులకు సంబంధించి. ఇది చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. పైకి ఎక్కడానికి ఉందో లేదో తెలియదు కానీ సో దోవ అయితే ఉంది. సో ప్రజెంట్ అయితే క్లోజ్ చేసింది ఇది. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. అదే ప్యాలెస్ అనమాట, రాజు ఉండే ప్యాలెస్. సో చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ నుంచి చూస్తుంటే. సో ఇది కోట మెయిన్ ద్వారాలకు సంబంధించిన అన్నీ అనమాట. రాజులు రాజు భటులు, సైన్యాధికారులు, అది మొత్తం ఇక్కడ జైలు. సో ఎవరైనా అప్పట్లో తప్పు చేస్తే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ జైల్లో వేసేవాళ్ళు అనమాట. సో ప్రజెంట్ అయితే అలా పైన కనిస్తుంది కదా. సో అది ప్రజెంట్ అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాడుతున్నమాట. ఇక్కడ సిస్టమ్స్ అవన్నీ అప్లోడ్ చేసి ఇక్కడ వాడుతున్నారు వాళ్ళు. చాలా అద్భుతంగా ఉంది ఇది. కోట ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉంది. అయినా అసలుకి ఇంత హైట్లో ఇంత కొండల ప్రాంతాలు వచ్చి ఎవరు యుద్ధాలు చేసి ఉంటారు. వాళ్ళు చేసినా గెలవడం అనేది చాలా అసాధ్యమైంది అన్నమాట. ఈ కోట ఇండియన్ ఆర్మీకి చాలా ఉపయోగపడింది అనమాట. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చాలా ఉపయోగపడింది. సో ఎందుకంటారో మీరే ఒకసారి చూస్తుంది. సో ఇది మొత్తం వార్ గ్యాలరీ. సో ప్రజెంట్ ఉన్న యువరాజులు ఎవరైతే ఉన్నారో ఈయన అనమాట. సో వాళ్ళ తండ్రి అయిన. సో ఇండియన్ ఆర్మీ వినియోగించినప్పుడు యుద్ధంలో అప్పుడు వాడినటువంటి చిత్రాలు అన్నమాట ఇవన్నీ కూడా. సో ఇది మొత్తం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించింది. సో ఇది వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి లోగో చాలా అద్భుతంగా ఉంది చూడటానికి. ఇది
సో ఈ రాజుల్లో ఒక ఆయన వచ్చేసి మనకి ఈయన అనమాట మెయిన్. సో ఈయన ఇండియన్ ఆర్మీలో పనిచేశారు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో. అప్పుడు ఇచ్చేసినటువంటి జనరల్గా ఉన్నప్పుడు రెండో ప్రపంచ యుద్ధంలో జనరల్గా ఉన్నారు అనమాట ఆయన. సో ఆయన స్పీచ్లన్నీ మనం చూడొచ్చు ఇక్కడ. అదేవిధంగా ఫారిన్ వాళ్ళతో, బ్రిటిష్ వాళ్ళతో కూడా ఆయన సత్బంధాలు బాగా నడిపినట్టు గుర్తు. ఓ మై గాడ్. సో ఇందిరా గాంధీ గారు, చాలామంది ఉన్నారు. ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసినప్పుడు వాడినటువంటి ఆయనకు వచ్చినటువంటి మెడల్స్ ఇవన్నీ కూడా చూసినారు. మెడల్స్ ఎట్లా ఉన్నాయో. మొత్తం వార్ గ్యాలరీ. ఇది ఎర్రకోట, ఢిల్లీలో. మామూలు. సో ఈయన గారికి మహావీర చక్ర అవార్డు కూడా వచ్చిందనమాట. చూసిన ఓ మై గాడ్, ఇట్స్ ఎ క్రేజీ. ఆయన యుద్ధంలో వాడినటువంటి పారాషూట్కి సంబంధించిన పారా రెజిమెంట్కి సంబంధించిన డ్రెస్ అనమాట ఇది. ఆ కాలంలో ఇచ్చేసినటువంటి డ్రెస్ ఇది. సో ఆయనకి వాడినటువంటి మెడల్స్ అనమాట ఇవన్నీ, సింబల్స్ చూస్తున్నారు, పారామిలిటరీకి సంబంధించినవి అనమాట ఇవన్నీ కూడా. ఇవన్నీ పాడుపడిపోయాయి. సో బజరంగ్ బాల్. సో ఇక్కడ కూడా ఫిరంగులు ఉన్నాయి, చిన్న ఫిరంగులు ఇవి. సో ఇది ఆయుధాలు తయారు చేసినట్టు, ఫిరంగులు ఇక్కడ తయారు చేసినట్టు మొత్తం. కెమెరా ఇవాళ ఫిరంగిస్ डिजाइनिंग वर्क ओल्ड मॉडल ये वाला लास्ट वन टॉप वन आयरन है ना इज ए आयरन नो दिस इज अ ओल्ड मॉडल
अच्छा, जिस पुराना मॉडल है ये। या स्टार्टिंग मॉडल हाँ स्टार्टिंग ये वाला स्टार्टिंग मॉडल इज डायरेक्टली कनेक्टिंग दिस वे डायरेक्ट। या సో ఇది లోపలికి వెళ్ళే మార్గము మెయిన్ గేట్ ఇదే పెద్దది చాలా బాగుంది అయితే చెప్పాను కదా అందులోంచి ఆయిల్ పోస్తారు ఆయిల్ ఇక్కడ కిందకి జారిపోయి సైనికులు పైకి ఎక్కకుండా ఇది పనిచేస్తుంది చాలా అద్భుతంగా చెప్పని తడిచిపోయాను కోట దాటి ఒక 10 అడుగులు వేసానే లేదు వాన విపరీతంగా పడింది అనమాట మొత్తం తడిచిపోయింది ఏమీ లేదు ప్యాంట్లతో సహా నుజ్జు అయింది